జగన్ ప్రభుత్వం 13,000 కోట్లు దారి మళ్లించిందని, ఈ అంశంపై లోతైన విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశించారు. జాబ్ కార్డుల్లో అవకతవకలపై చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ఈరోజు పీఎస్సీ కమిటీకి ఎన్నిక జరగనుంది. వైసీపీ నుంచి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేయడంతో ఓటింగ్కు ఏర్పాట్లు చేశారు. ఒక్కో సభ్యుని ఎన్నికకు 20 మంది ఎమ్మెల్యేలు సంఖ్యాబలం అవసరం. అయితే ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఎన్ఆర్ఈజీఎస్పై సభ్యులు అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. ఎన్ఆర్ఈజీఎస్ అనేది డిమాండ్ ఆధారిత పథకమని తెలిపారు. నైపుణ్యం లేని మాన్యువల్ పనిని చేయడానికి వయోజనులకు 100 రోజులు పనిని కల్పిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ఈ పనులు చేపడుతున్నామని అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్లో కొత్తగా పని కోసం నమోదు చేసుకున్న వారికి జాబ్ కార్డులు 15 రోజుల్లోగా ఇవ్వడం జరుగుతుందని వివరించారు. 5 కిలోమీటర్ల లోపు పనిని కల్పిస్తున్నామని అన్నారు. అసెంబ్లీలో సభ్యులు చెప్పిన విషయాలను నోట్ చేసుకున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 5,400 కోట్ల రూపాయలు వేజ్ మెటీరియల్ కాంపౌండ్తో నిధులు వచ్చాయన్నారు. జగన్ ప్రభుత్వం 13,000 కోట్లు దారి మళ్లించిందని, ఈ అంశంపై లోతైన విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. జాబ్ కార్డుల్లో అవకతవకలపై చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.